ఎక్కడ డబ్బులు? హలో, హాయ్, వెల్కమ్ బ్యాక్. ఇవాళ చెకప్ కోసం మళ్ళీ బెంగళూరు వెళ్తున్నాము. ఇవాళ డైరెక్ట్ మా పెద్దది వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. సో దీనితో వ్లాగ్స్ ఉంటాయి, ఒక 2 వ్లాగ్స్. వాట్స్ ద గేమ్? ఇటు తిరిగి చెప్పు, వినపడట్లా. అక్క ఎక్కడికి వెళ్ళింది? అక్క షాప్కి వెళ్ళిందా? నువ్వు ఎందుకు వెళ్ళలేదు? చాయ్ బ్రేక్ తీసుకున్నాం, చాయ్ బ్రేక్. ఓకే, కమ్ లెట్స్ ప్లే. ప్లే బ్లింకింగ్ ఐస్ అంట. నేను ఇట్లా కొట్టాలి, అది కళ్ళు ఆడుకోకూడదు అంట. ఆ గేమ్ ఆడుకోవాలంట. నో, డోంట్ ఓపెన్ మై బ్యాగ్. No, don't close. I'll get hurt. చిన్న పిల్లలకి పెట్టినట్టు బిబ్బు పెట్టాల్సి వస్తుంది. ఎక్కి ఫెలో కదా. అడగాల. యూ షుడ్ ఎర్న్ యువర్ మనీ. ఐ టోల్డ్ యూ, రైట్? యూ షుడ్ డూ సంథింగ్ అండ్ ఎర్న్ యువర్ మనీ. Okay, what should I do? Okay. Are we close to the airport? Yes. మళ్ళీ వనిత Okay, now he's in Hari Mama. Varna, what are you doing? Rangoli. One side hello Mr. Summer. Did you know? Normally when I'm there on the bed, he'll just keep his 2 paws on the bed and he will need me to pamper. He knew Ashika is there to jump and he's going and waking her up. How he does for Katya similarly. Oh. Katya will do that. Okay. He'll go on bed and he'll do that. She said, "What, Summer? What are you doing to me?" She was shocked. Can you hear? ఎక్కడ వద్దా? Come on, Summer. 1 టోటల్ కొలెస్ట్రాల్ LDL రేషియో వచ్చి కొంచెం తగ్గింది. 3.5 కదా, 3.5 కన్నా తక్కువ ఉంది. ఓకే. whenever total cholesterol increases, the HDL ratio will come down. అది లివర్ లాస్ట్ టైం ఇక్కడ చేశా కదా. లాస్ట్ టైం ఇక్కడ మమ్మీ హాస్పిటల్లో చేశానా, అప్పుడు నాకు ఫ్యాటీ లివర్ అని చెప్పారు. ఈసారి ఏం లేదు. 3.9 చూపిస్తాను. ఇదా రేషియో? దిస్ ఇస్ ద రేషియో. వచ్చిందా? వచ్చేసిందా? సో ఇప్పుడు ఇది చూడొద్దు, ఇది సరిపోతుందా నాకు అని. HbA1c 5.1. ఓకే. ఇది స్కానింగ్. ఈ రిపోర్ట్ సరిపోతుంది అతనికి, మన సమీర్ డాక్టర్కి. ఇప్పుడు ఇందులో ఉన్నాయి కదా టెస్ట్లో, ఆల్రెడీ అబ్డామిన్ స్కాన్ ఉంది. దట్ ఈస్ ఎనఫ్. దిస్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్. వాళ్ళు మెయిన్ షుగర్ అది అన్నీ చూస్తారు. నాట్ సీన్. ఇవాళ రోజంతా ఫుల్ డాక్టర్స్ విజిట్స్ ఉన్నాయి. ఫస్ట్ అయితే మమ్మీకి, తర్వాత మళ్ళీ నాకు లాస్ట్ ఇయర్ గాల్ బ్లాడర్ రిమూవ్ చేశారు కదా. సో ఆ డాక్టర్ ఫాలోఅప్కి 6 monthsకి రమ్మన్నాడు అనమాట. నాకు 6 monthsకి కుదరలేదు. సో ఒకసారి ఆయన కూడా వెళ్ళి విజిట్ చేసి వద్దాం కదా అని. బట్ బిఫోర్ గోయింగ్ నేను జస్ట్ వదినకంతా ఒక రిపోర్ట్ చూపిస్తున్నాను. అంటే నేను ఈ మధ్య బాడీ చెకప్ చేసుకున్నాను కదా. బాడీ చెకప్ కూడా ఎక్కడ చేసుకున్నానని చాలామంది తిరుపతిలో అడుగుతూ ఉన్నారు. అమరా హాస్పిటల్స్ అని అమర్రాజా వాళ్ళది ఉంటుంది, అక్కడ చేసుకున్నాను ఫుల్ బాడీ చెకప్. ప్యాకేజ్ అనమాట, 8,000 9,000 ఉంటుంది. సో అది చేసుకున్నాను. ఆ రిపోర్ట్స్ అన్ని ముందు వదినకి చూపించి ఆ తర్వాత ఇంకా డాక్టర్ దగ్గర తీసుకెళ్తున్నాను. వదినకి చాలా నాలెడ్జ్ ఉంటుంది వీటిల్లో. అండ్ ఎవరైతే బెంగళూరు వచ్చినప్పుడు చెప్పు కలుద్దాం అని అడిగారు కదా, సో మీకోసమే నేనైతే ఖచ్చితంగా ఈసారి కలుద్దాం అని అనుకున్నాను బెంగళూరులో, స్పెషలీ హేమ నిన్ను. బట్ యా, చూసావు కదా ఇలా ఉంటుంది. పొద్దున్న నేను డాక్టర్ దగ్గరికి వెళ్తే అది ఇంకా ఆల్మోస్ట్ నైట్ అయిపోతుంది అనమాట. 2 days ఉన్నాను, 2 days అలాగే ఉండింది. సో కుదరలేదు, ఇంటికి వచ్చేసాను. అండ్ ఇవాల్టి వ్లాగ్ మోస్ట్లీ ఏంటంటే వదినతో మాట్లాడిచ్చాను అనమాట.
తను మాట్లాడివ్వమని చాలామంది అడుగుతూ ఉంటారు, అందుకని మాట్లాడింది కొంచెం రికార్డ్ చేశాను. బట్ టుమారోస్ వ్లాగ్ ఈజ్ గోయింగ్ టు బీ ఫన్ మిక్స్డ్. వదిన కొంచెం లాస్ట్లో మాట్లాడుతుంది, బట్ అది కాకుండా కూడా కొంచెం ఫన్ ఉంటుంది, కుకింగ్ ఉంటుంది, ఇవన్నీ రేపు వ్లాగ్లో ఉంటాయి, ఐ మీన్ నెక్స్ట్ వ్లాగ్లో. ఐ హోప్ ఇది మీకు ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది అని అనుకుంటూ ఉన్నాను. ఎవరైతే అంటే మాటలు వింటో అంత ఇంట్రెస్ట్ లేదు, మీరు మేబీ స్కిప్ చేసేయచ్చు ఈ వ్లాగ్. ఇక్కడైతే పిల్లల్ని పడుకోబెట్టేసి మంచిగా మేము ఎప్పుడు కలిసినా కూడా మా కాన్వర్సేషన్ వెళ్తూ ఉంటుంది అనమాట. అంటే ఒక టాపిక్కి స్టిక్ ఆన్ అవ్వము, ఒక దాని నుంచి ఒకదానికి. అండ్ వదినకి అన్ని విషయాలలోనూ నాలెడ్జ్ ఉంటుంది. సో ఐ జస్ట్ లవ్ టాకింగ్ అనమాట. ఈ కాన్వర్సేషన్ బాగా నచ్చుతుంది నాకు. అండ్ ప్రతి కాన్వర్సేషన్లో నాకైతే ఒక టేక్ అవే పాయింట్ అయితే ఉంటుంది. అది ఇందులో కూడా 1-2 ఉన్నాయి అనమాట. అది నేను మీకు చెప్తాను ఏంటి అనేది. అండ్ బిఫోర్ దట్ ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఒకటి వదిన కొన్ని హీలింగ్ క్లాసెస్ అటెండ్ అయ్యింది. ఆ తర్వాత ఇప్పుడు అందులో ట్రైనింగ్ కూడా తీసుకునింది అనమాట. సో ఇప్పుడు వదిన కూడా హీలింగ్ క్లాసెస్ చేయొచ్చు అనమాట. అలాంటి ఒక స్టేజ్లో ఉంది. ఫుల్ డీటెయిల్స్ అయితే రేపు వ్లాగ్లో లాస్ట్లో మాట్లాడిచ్చాను వదిన, అప్పుడు మీరు వినొచ్చు. నేను లాస్ట్ ఇయర్ అడిగాను కూడా కొందరిని ఓట్ చేయమని. ఓట్ చేసిన వాళ్ళందరికీ కూడా హీలింగ్స్ వాటి గురించి ప్రామిస్ చేశాం మేము. వాటన్నిటి గురించి కూడా నెక్స్ట్ వీడియోలో ఎండ్లో ఉంటుంది. సో వదిన ఈ హీలింగ్ క్లాసెస్ అటెండ్ అయ్యాక, ఇవి జాయిన్ అయిన తర్వాత ఎంత చేంజ్, వదినలో ఎంత ట్రాన్స్ఫర్మేషన్ నేనే చూశాను. సో దాని గురించి ఇక్కడ కొంచెం మాట్లాడుతుంది. బికాజ్ నేను లైవ్లో తన్ని ముందు బిఫోర్ అండ్ ఆఫ్టర్ చూశాను కాబట్టి నాకు ఆ చేంజ్ బాగా తెలుస్తుంది. సో ఖచ్చితంగా ఈ కాన్వర్జేషన్ ఏదైతే ఉందో తన వర్డ్స్ ఎంతో కొంత కొందరికి యూజ్ అవుతుందని అనుకుంటూ ఉన్నాను. నాకు చాలాసార్లు చాలా విషయాల్లో యూజ్ అవుతుంది. Doing that therapy, as I was reading, I was feeling happy to see that printed itself. My total mind changed. And really, I thank him every day for this wonderful thing. Upon when I thank the God, without God's blessing, I don't know if you stay back, it will be very nice for me to know. As we walk, I show my house. It's almost 90% come to a stage of building. Since the time we have been coming here into this layout, before building also, that has not been completed at all. Here also one house, half constructed, just opposite to our thing. They have put off cement, everything, not even anything. It's haunted like it is there, nothing. That's what I'm telling. If it has to happen, it is all divine. మనం మాట్లాడేసుకుంటూ ఉంటాం కదా, చాలా చాలా ఇన్ఫర్మేషన్, అండ్ ఒకదానికి స్టే అవ్వం కదా, ఒకదాని నుంచి ఇంకో దానికి అలా ఫ్లో అయిపోతూ ఉంటుంది కదా. సో ఎక్కడో ఒక మంచి పాయింట్ ఉంటుంది, అది పీపుల్కి యూజ్ అవుతుంది అనిపిస్తుంది. సో అందుకే ఇది వింటే బాగుండేది ఇందాక నువ్వు చెప్పింది. సో అప్పుడు మనం తినే ఫుడ్ కూడా మన థాట్స్ మీద ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, దానికి ఏదంటే రజోత్సము, తమస్సిక్కు, సాత్విక్ అనేది 3 ఇది ఉంటుంది. బిహేవియర్ ప్యాటర్న్స్ మనలో ఉంటుంది. సో ఇప్పుడు మనము ఆనియన్, గార్లిక్ అనేది ఎందుకు తినకూడదు అంటే, దట్ క్రియేట్స్ అన్ అర్జ్ ఇన్ us. మనలో ఒక అర్జ్ అంటే మనకి ఆ 5 సెన్సెస్ మీద కంట్రోల్ ఉండాలి అన్ని. ఓకే, క్రోధము, కామము, ఇవన్నీ అనేది ఉంటుంది. సో దాని మీద మనకి కంట్రోల్ రావాలా అంటారు ఆబ్వియస్లీ. ఓకే, ఇంకొకటి ఏమైనా తిన్నప్పుడు అట్లా పోయి తిన్నప్పుడు మనకి అర్జ్ అనేది క్రియేట్ అవుతుంది. సమ్టైమ్స్ పీపుల్ టెల్ అది నెసెసిటీ ఉంది అనేది ఒకటి ఉంటుంది, దట్స్ సెపరేట్ థింగ్. బట్ ఆ శాంక్టిటీ అనేది ఎట్లా వస్తుంది? బై ద వే వాట్ వి నీడ్. అండ్ యాజ్ యూఆర్ కనెక్టెడ్ టు గాడ్, హీ ఓన్లీ విల్ టేక్ యూ టు దట్ పాత్. అర్థమైంది? మనకే తెలియదు. అర్థమైందా? ఈరోజు నువ్వు మైట్ బి యూఆర్ స్టిల్ హ్యావింగ్ నాన్ వెజ్ అనేది. మనము అందరి కాన్సెప్ట్ ఏముంటుంది? నాన్ వెజ్ తింటే నేను హెల్తీగా ఉంటాను, నేను ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉంటాను. గుడ్. ఇప్పుడు మన స్పిరిచువాలిటీలో కూడా, స్పిరిచువాలిటీ అంటే మళ్ళీ సన్యాసము అనేది కాదు. స్పిరిచువాలిటీ అంటే నీ గురించి నువ్వు తెలుసుకునే దానికి ఆ ప్యూరిటీ ఆఫ్ మైండ్ అనేది ఉండాలి. మన మైండ్ స్టేబుల్ లెవెల్కి వచ్చేయాలి. అవునా? సో అప్పుడు ఇక్కడ నువ్వు వాట్ యు ఆర్ గోయింగ్ టు గివ్ అప్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో నాన్ వెజ్ అనేది నువ్వు తిన్నప్పుడు యునో రైట్ ఫ్రమ్ ద డైజెషన్ సిస్టమ్ టు ఎవ్రీథింగ్, ఇట్ విల్ ఓకే వన్ వే ఇట్ విల్ గివ్ యూ సమ్ ప్రోటీన్స్ అనొచ్చము, ఇంకా B12 ఉండొచ్చు అనేది. బట్ నేను చెప్తాను, ఆ రోజుల్లో వాళ్ళు సాత్వికం ఫుడ్ తిని వాళ్ళకి వైటమిన్స్ ఉండిందా, B12 ఉండిందా, అన్నీ ఉండింటుంది అన్నింట్లో. ఓకే, సో యాజ్ యు ఆర్ క్లోజర్ టు గాడ్, యూనివర్స్ విల్ ఆస్క్ యూ what is your purpose of life? I want to become into the way of spirituality.
అంటే ఐ వాంట్ టు ప్యూరిఫై మై సెల్ఫ్, టు నో మై సెల్ఫ్, మై కనెక్టివిటీ టు ద పవర్. అది స్పిరిచువాలిటీ. అవునా? సో దట్ ఈస్ హౌ ఐ డూ ఇట్. ఐ డోంట్ నో హౌ ఐ స్టార్టెడ్ టు లివ్. ఓకే. అండ్ అగైన్ ఇప్పుడు టాబ్లెట్స్, అబ్బా నేను టాబ్లెట్స్లో ఉన్నాను. Might be divine wants you to maintain that body for his service with the tablets. Thank the tablets. The tablets also has come from where? Out of what it is made? Out of the nature's ingredients. So why are you giving that negative thought about the tablets? ఈ టాబ్లెట్స్ వల్ల నా ఆరోగ్యం వల్ల టాబ్లెట్స్ తినాలి, ఈ టాబ్లెట్స్ అట్లా అంటే అప్పుడు ఏమవుతుంది? అది కొన్నాళ్ళు ఫంక్షన్ అవుతుంది, మళ్ళీ వేరే ఏదైనా అవుతుంది. సో అన్నిట్లో పాజిటివిటీ ఎట్లా ఫీల్ చేయాలి అనేది ఇంపార్టెంట్. అందరూ అంటారు నువ్వు దేవుడి కోసం వదిలేసినావు నీ ఆరోగ్యం. మనం ఎంతసేపు ఫిజికల్ బాడీ మీదే, బట్ యాక్చువల్లీ ఫిజికల్ బాడీ నేను కాదు కదా. కాటెడ్ మనము జీవించే కోసం మనకి బాడీ కావాలి. ఎంతవరకు జీవిస్తావు? వన్స్ యూ రీచ్ దట్ డెత్, దిస్ బాడీ హెస్ నథింగ్ కదా. సో వాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్? ఏది ఎప్పుడు అలైవ్లో ఉంటుంది? Soul. Work on that soul. That soul is not vegetarian or non-vegetarian. You're getting my point. Okay. That soul is how you can give up many things. What virtues you follow. అది ఇంపార్టెంట్. పీపుల్ విల్ టెల్, అప్పుడైతే నీకు ఆ బాడీ మీద మోహం వచ్చింది కదా, అయ్యో నాన్ వెజ్ తినలేదే, నాకు హెల్త్ ఏమైపోతుందా, నేను స్ట్రాంగ్గా ఉన్నాయి. Say for example, I told when I went to doctor, he suggested omega-3. I was really not happy to take that fish. Once upon a time I used to take lots of that cod liver capsules also. I was not happy with it. So doctors do suggest, but finally what happened, it gave an alternative, vegan. But I didn't think, many people will think, how pure is it made of? Might be they've added fish oil also. Inni questions my brain క్వశ్చన్ చేస్తూనే ఉంటాను. నేను సెకండ్ థాట్ ఇవ్వలేదు. ఐ ట్రస్టెడ్ ఇట్ ఈస్ వీగన్, ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ ఫ్లాక్స్ సీడ్స్. ఫ్లాక్స్ సీడ్స్ ఇస్ omega-3. ఫైన్, ఇక్కడికి అయిపోయింది. అంటే ఈ ప్రపంచంలో ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క దానికి సొల్యూషన్ ఉంది. ఆ సొల్యూషన్ ని నువ్వు ట్రస్ట్ చేయాలి. ట్రస్ట్ ఆన్ దట్ సొల్యూషన్. When you trust on that solution, means first that, see, when you don't trust, that means you don't trust yourself. What is the point when you don't trust yourself? మనం అంటాం, I have trust, I have confidence. నేను కూడా అంటాను ఎన్నోసార్లు, I don't fear, but somewhere 1% fear will be there. Everyone. నాకు ఉంది ఏది ఫోబియా ఉంది. ట్రాఫిక్, when the car ట్రాఫిక్లో రోడ్స్లో ట్రావెలింగ్ అప్పుడు కార్లో పోవాలంటే ఒకలాగా భయం ఉంటుంది నాకు. ఎందుకు? నా సబ్ కాన్షియస్లోనో ఎప్పుడో నేను మూవీస్లో అంతా ఆ సీన్స్ చూసింటాను, రికార్డెడ్ అయిపోయి ఉంటుంది. యాక్సిడెంట్ అవుతే ఎట్లుంటుంది అనేసి మనం దాన్ని కోపప్ చేసుకుంటాం ఆ సిచ్యువేషన్. వాట్ ఐఎమ్ రిలీజింగ్ మై థాట్స్. నేను ఈ సెషన్స్ చేసినా కూడా ఒక్కొక్కసారి మై హార్ట్ విల్ స్టార్ట్ పౌండింగ్ వెన్ ఐమ్ సిట్టింగ్ ఇన్ ద కార్ అండ్ వీఆర్ ట్రావెలింగ్. ఓకే, ఇప్పటి వరకు జరిగిన కాన్వర్జేషన్లో నా టేక్ అవే క్యాచింగ్ పాయింట్ ఏంటంటే, నాకు కూడా తెలుసు ఈ ప్రపంచంలో అన్నిటికీ ఒక సొల్యూషన్ ఉంటుంది అని, బట్ యూ హ్యావ్ టు ట్రస్ట్ దట్ సొల్యూషన్ ఉంది కదా, అది నాకు బాగా ఎక్కేసింది అనమాట. సో వీ జస్ట్ హ్యావ్ టు ట్రస్ట్. సమ్ టైమ్స్ ఏంటంటే నేచర్కి, గాడ్కి వదిలేసి ట్రస్ట్ చేయాలి. ఇక్కడ ఎక్కువ మెడిసిన్స్ వాటి గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. అది ఎందుకంటే తెలుసు కదా మీకు, ఈ మధ్య కొంచెం హెల్త్ కండిషన్స్ అటు ఇటు ఉన్నాయి, మమ్మీకి అట్లా ఉంటుంది. సో ఈ సబ్ కాన్షియస్ మైండ్లో ఇది ఎప్పుడు నాకు ఉంటుంది అనమాట, హెల్త్ ఇష్యూస్ గురించి. సో దానికోసం కొంచెం నన్ను బూస్టప్ చేస్తుంది అంత ఇక్కడ. అండ్ ఇన్ కేస్ మీకు కూడా ఏమన్నా అంటే దేని గురించి ఏమన్నా తెలుసుకోవాలి అలా ఏమన్నా ఉంటే, మా వదిన ఈ వీడియోస్ అన్నీ చూస్తుంది, కమెంట్స్ కూడా చదువుతుంది. సో ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కమెంట్ డౌన్ బిలో. ఐ హోప్ వదిన టైం చూసుకొని వాటికి ఆన్సర్ చేస్తుంది, లేకపోతే నేను కన్వే చేస్తాను అండ్ కుదిరితే ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇఫ్ యూ వాంట్ టు నో మోర్ అబౌట్ దిస్ హీలింగ్ కానీ ఇవన్నీ కూడా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి.
ఇది నైట్ ఐ థింక్ 11 o'clock అలా స్టార్ట్ చేసాము అండ్ వీ జస్ట్ కెప్ టాకింగ్ అనమాట. చాలా ఉన్నది, బట్ ఏదైతే మీకు ఏదైనా యూజ్ అవుతుందేమో అన్న బిట్స్ మాత్రమే ఇక్కడ పెట్టాను కొంచెం. కానీ మేమైతే వీ డిస్కస్డ్ అబౌట్ ఫియర్, వీ డిస్కస్డ్ అబౌట్ యాంగ్జైటీ, లైట్గా డిప్రెషన్ టచ్ చేసాము. ఆ తర్వాత యునో దిస్ హెల్త్ ఇష్యూస్ అవన్నీ, దానికి మనం ఏదైనా మెడికేషన్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటే అది ఎలా ఓవర్కమ్ చేయాలి. అండ్ వీ ఆల్సో స్పోక్ అబౌట్ పాజిటివిటీ, నెగిటివిటీ, ఇలా చాలా చాలా విషయాల గురించి. Nice will be very happy when she teaches us again. She'll bring us out of that. She'll even they'll have fear. It's human tendency. Accept that. Then release that fear. Fear పోదనేం కాదు, అది 100% ఎరాడికేట్ అవుతుంది అనేది లేదు. ఈ సెషన్స్లో కూడా వీ డోంట్ టెల్ 100% నాకు ఫియర్ ఉండదు, 100% నేను ప్యూర్ ఉంటాను. నో, ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్, ఐ బీ వర్కింగ్ ఆన్ ఇట్, ఐ బీ వర్కింగ్ ఆన్ ఇట్. ఎవరు పర్ఫెక్ట్ లేదు, నేను పర్ఫెక్ట్ లేదు. నోబడీ ఈజ్ పర్ఫెక్ట్. ఫాలో ద వర్చ్యూస్. తప్పైపోయిందా, ఇదైపోయిందా, డోంట్ ఫీల్ గిల్టీ. నీకు గుర్తుందో ఒకసారి యూ టోల్డ్ మీ నో, సి నోయింగ్ అండ్ యూ కెనాట్ సాటిస్ఫై ఎవ్రీ వన్. వదిన, వై డూ యూ ఫీల్ సో మచ్? వన్స్ ఐ వాజ్, యూ గాట్ ఇట్. To be frank, no, I don't. Okay, might be. I think I post a lot on them. I go back to every that condition and I will start learning it. Okay. Might be just like this. Why did I feel like that? Correct. What she told was correct. ఈ మధ్య నాకు యాంగ్జైటీ అని చెప్పా కదన్నా, నా కొలీగ్ ఉంది, తను అంటూ ఉంటుంది, జస్ట్ 1 year అయింది కదా నేను, అంటే తన టీంలోకి వెళ్ళి జస్ట్ 6 months అయింది అంతే. అప్పటి నుంచే కొంచెం ఎక్కువ మాట్లాడుతూ ఉన్నాం. తను అంటుంది, ఫస్ట్ టైం నేను నీతో మాట్లాడినప్పుడే ఐ రియలైజ్డ్ యూఆర్ అ వెరీ స్ట్రాంగ్ విమెన్ అని, ఫస్ట్ మాటల్లోనే. అండ్ ఫస్ట్ టైం నన్ను డైరెక్ట్గా మేము ఒక దీవాలి ఈవెంట్లో కలిసాము, అప్పుడు చూసినప్పుడు అది కరెక్ట్ అనుకున్నాను. బికాస్ అంటే నా బిహేవియర్, ద వే ఐ క్యారీ మై సెల్ఫ్ చూసి షీస్ అ వెరీ స్ట్రాంగ్ విమెన్ అనుకున్నాను. నువ్వేంది యాంగ్జైటీ అంటున్నావు, యాంగ్జైటీ వస్తే కాలు నొప్పి అంటున్నావు చెప్పినప్పుడే అనింది. ఇలా చెప్తూ ఉన్నింది. నేను అన్నాను, ఇదే మా డిస్కషన్ నేను నీతో చేసినప్పుడు నువ్వు అంటావు కదా, యూ ఆర్ వెరీ స్ట్రాంగ్ కదా, ఈజీ గోయింగ్ ఎందుకు అని చెప్తా. అంటే నేను మా వంతు ఎప్పుడైనా మాట్లాడితే తను ఇట్లా అనేది, అప్పుడు నేను ఆలోచించి ఓకే నేను స్ట్రాంగ్గా అని నేను అనుకొని ఓకే అయితే నేను మళ్ళీ ముందులా ఉండాలని ట్రై చేస్తున్నాను. బట్ ఎందుకో నాకు ఇప్పుడు అవ్వట్లేదు అని. Again, you should not force yourself. See, it doesn't mean, again, there is again a misunderstanding. Strong అన్నాక మనము ఎప్పుడు అలానే ఇదే ఉండదు అనేది ఏం కాదు. Somewhere we may go low. It doesn't mean that we'll never go low. We will go, but you should try to uplift yourself from there. Okay, getting my point. ముందుకన్నా ఇంకా బెటర్ గా ఉండొచ్చు. You don't tell I want to be like before. I want to be better. I should not be in this condition. I should go better from this condition. Getting my point. So అప్పుడు నువ్వేం అవుతావు, ఆ స్ట్రాంగ్ కి ఈ దీనికన్నా ఇంకా ఇదిగా ఉంటావు. కమ్ వాట్ వే, యు నెవర్ ఎవర్ హ్యావ్ దట్ థింగ్. ఆ థాట్ అనేది, ఆ స్ట్రెస్ అనేది మీకు ఉండదు. No, see, even you all used to tell me, how are you bearing so many surgeries, so many things? How are you? Even I'm strong, but emotionally somewhere I'm weak. You were emotionally strong. Just because you're having a leg pain, it doesn't mean you're not strong. You're strong. It doesn't mean physically will be strong. You're emotionally strong, mentally strong. ఫిజికల్లీ మనకి వీక్ ఉన్న దాంట్లో కూడా ఆ వీక్నెస్ని నువ్వు స్ట్రెంగ్త్గా కన్వర్ట్ చేసి యూఆర్ ఫేసింగ్ ద సిచ్యువేషన్. దట్స్ ఓవరాల్ యూఆర్ స్ట్రాంగ్. ఒక దిస్ ఇస్ బాడీలీ పెయిన్ అంతే అమ్మా. ఇలా మేము మాట్లాడుకుంటూ ఉంటే ఇంకా పడుకోవాలి అని గుర్తు చేయడానికి లుక్ హూ హాస్ కమ్. కింద తన రూమ్ లో పడుకుని ఉండిందనమాట. సడన్ గా మెలకు వచ్చి చూసిందేమో, వదిన కనిపించలేదు. సో డైరెక్ట్ గా పైకి వచ్చేసింది. అక్కడే ఉంటాం మేమని తెలుసు. అదైతే ఇంకా మా వదిన లేసే వరకు అక్కడక్కడే అలా తిరుగుతూ ఉందన్నమాట. సో ఇంకా ఫైనల్ గా పాపం పడుకొని కదా అని అక్కడితో ఎండ్ చేసాం కాన్వర్సేషన్. పడుకున్నాడా?
రావా? ఓకే, అంతే ఇవాళ షార్ట్ అండ్ స్వీట్ వ్లాగ్. ఈ వ్లాగ్ స్పెషలీ ఫర్ పీపుల్ హూ ఆస్ట్ మీ వదినతో మాట్లాడించమని వాళ్ళ కోసం. బట్ ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. మార్నింగ్ లేచి మంచిగా వదిన మంచి బ్రేక్ఫాస్ట్ చేసింది. ఆ తర్వాత వీ వెంట్ కొంచెం ఆ సొసైటీలో అట్లా వెళ్ళాము, ఎక్స్ప్లోర్ చేసాము అండ్ వీ స్పెండ్ సమ్ ఫ్యామిలీ టైం లాగా అనమాట. అదంతా లైక్ ఫ్యామిలీ వ్లాగ్స్ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి మీకు బాగా నచ్చుతుంది. సో కీప్ వాచింగ్, వెంటనే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఆల్సో ఈ హీలింగ్ ఎవరైతే ఓట్ చేశారో వాళ్ళకి కూడా లాస్ట్లో మిమ్మల్ని కూడా అడ్రస్ చేస్తూ మాట్లాడింది అనమాట. అదంతా నెక్స్ట్ వ్లాగ్లో చూస్తారు. సో ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్ టుడేస్ వీడియో. కమెంట్ అయితే డెఫినెట్గా చేయండి, నౌదిన్ కూడా చూస్తూ ఉంటుంది. సో సీ యూ ఆల్ వెరీ సూన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.